ఇప్పుడు కొర్రలు ఫాక్స్టైల్ మిల్లెట్స్తో మనం కరివేపాకు రైస్ చేసుకుంటున్నాం హెల్దీ కోసం. చేస్తున్నాం కాబట్టి కరివేపాకు కూడా మీకు తెలుసు కదా. అవును, హెల్దీగా హెయిర్కి మంచిది, స్కిన్కి అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే ఫాక్స్టైల్తో చేస్తాం. ఓకే, ఫాక్స్టైల్స్ అంటే కొర్రలు. ఓకే, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. కొర్రలు కరివేపాకు రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొర్రలు, తాలింపు దినుసులు, ఎండుమిర్చి, ధనియాలు, కొత్తిమీర, ఆనియన్, వెల్లుల్లి, అలాగే కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, పింక్ సాల్ట్, ఆయిల్. సో స్టార్ట్ చేద్దామా మ్యామ్? స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఎప్పుడు కూడా ఈ మిల్లెట్స్ అన్నవి 8 hours నానబెట్టుకోవాలి. అందుకైతే మనం బౌల్ పెట్టేసుకున్నాము. బౌల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకుందాం. ఇది మనకి కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ అన్నమాట, గానుగ పల్లి నూనె. ఇది ఉంది కదా, అన్ని కలిపి పెట్టుకున్నాం ఇవన్నీ. ఓకే, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు. ఓకే, మనకి దీనికి కాంబినేషన్ రైతా ఇచ్చారు అండ్ అలాగే వెజిటేబుల్స్ పచ్చడి అంట. ఇది వెజిటేబుల్ పచ్చడి కూడా నేను ఎప్పుడు తినలేదు మ్యామ్.